హలో మూవీ లవర్స్, నమస్తే. వెల్కమ్ టు సినీ దావత్. తెలుగు సినిమా పరిశ్రమలో సంక్రాంతి పండుగకు అత్యంత ప్రాముఖ్యత ఉంది ఫ్రెండ్స్. ఎందుకంటారా, ఈ పండుగ సమయంలో ఏ సినిమా అయితే బరిలో నిలుస్తుందో అది ఖచ్చితంగా విజయం సాధించినట్టే. అయితే చాలా ఏళ్లుగా, అంటే దశాబ్దాల కాలంగా సంక్రాంతిని తన సొంత పండుగగా మార్చుకున్న ఏకైక హీరో మెగాస్టార్ చిరంజీవి గారని చెప్పుకోవాలి. చెప్పాలంటే చిరంజీవి గారు, బాలయ్య బాబు, వెంకటేష్ అండ్ నాగార్జున గారు వీళ్ళందరూ కూడా సంక్రాంతి హీరోలే. కానీ ముఖ్యంగా చిరంజీవి గారు ఎన్నోసార్లు సంక్రాంతి బరిలో నిలిచి విజయం సాధించారు. అయితే మీకు ఒక విషయం తెలుసా, సంక్రాంతి బరిలో కేవలం ఆయన హీరోగా నటించిన సినిమాలే కాదు, ఆయన క్యారెక్టర్ ఆర్టిస్ట్గా నటించిన సినిమాలు కూడా ఆ బరిలో నిలిచి విజయం సాధించాయని మీలో ఎంతమందికి తెలుసు? సో వాటి గురించి ఒకసారి మీకు క్లియర్గా చెప్తాను చూడండి. ముందుగా 1979లో తాయారమ్మ బంగారయ్య అంటూ కైకాల సత్యనారాయణ గారు సినిమాలో చిరంజీవి గారు సపోర్టింగ్ రోల్, అంటే చిన్న పాత్ర పోషిస్తూ ఒకటి చేశారు. ఆ సినిమా సూపర్ హిట్. ఇక 1981లో ఆడవాళ్ళు మీకు జోహార్లు అంటూ కృష్ణంరాజు గారి సినిమా, అందులో నరసింహ అనే క్యారెక్టర్, ఒక నెగిటివ్ షేడ్ ఉన్న క్యారెక్టర్లో కూడా చిరంజీవి గారు నటించారు. అది కూడా సూపర్ హిట్టే. ఇక అదే సంవత్సరం 1981లో వచ్చిన సంక్రాంతి చెప్పాలంటే చిరంజీవి గారికి చాలా స్పెషల్. ఎందుకంటే ఒకవైపు ఆడవాళ్ళు మీకు జోహార్లు అనే చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేస్తూనే చెప్పాలంటే 1983 జనవరి 14న ప్రేమ పిచ్చోళ్ళు అంటూ అప్పట్లో పెద్దగా ఆడలేదు. సో ఆ సినిమా ఒక్కటి కొంత డిసప్పాయింట్మెంట్, బట్ సంక్రాంతి బరిలో అయితే నిలిచారు. ఇక 1985 జనవరి 14న చట్టంతో పోరాటం అంటూ మరొక బ్లాక్ బస్టర్ కొట్టారు. చెప్పాలంటే 1983 తర్వాత 2 ఏళ్ల గ్యాప్ తర్వాత ఆయన మళ్ళీ కాకి డ్రెస్ వేసి మెప్పించిన సినిమా అది. ఇక 1987 జనవరి 9న దొంగ మొగుడు అంటూ బ్లాక్ బస్టర్ కొట్టారు. మాస్ ప్రేక్షకుల ఆదరణ పొందారు. చెప్పాలంటే ఇందులో ద్విపాత్రాభినయం చేసి హైలైట్ అనిపించుకున్నారు. అలానే 1988 జనవరి 14న మంచి దొంగ, చెప్పాలంటే ఫ్యామిలీ ఇంకా యాక్షన్ మేళవించిన ఈ చిత్రం కమర్షియల్గా సక్సెస్ సాధించింది. ఇక 1989 జనవరి 14న అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అంటూ మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి కాసుల వర్షమే కురిపించారు. అప్పటి వరకు ఉన్న రికార్డులన్నిటిని కూడా అత్తకు యముడు అమ్మాయికి మొగుడు అనే సినిమా చెరిపేసింది. ఇక 1991 జనవరి 9న స్టూవర్ట్ పురం పోలీస్ స్టేషన్ అంటూ ఒక సినిమాతో వచ్చారు. అది భారీ అంచనాలను అందుకోలేకపోయింది, కానీ ఆ సినిమాకి మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. ఇక 1993 జనవరి 17న ముఠా మేస్త్రి అంటూ వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు చిరంజీవి గారు. ఇక 1994 జనవరి 7వ తారీఖున ముగ్గురు మొనగాళ్ళు అంటూ ఒక సినిమాతో వచ్చారు. అది నిజం చెప్పాలంటే ట్రిపుల్ యాక్షన్ కదా, అది సినిమా బాగానే ఆకట్టుకుంది, బట్ అంతగా విజయం సాధించలేకపోయినా కూడా అది ఓకే, గుడ్ మూవీ అనే చెప్పాలి. ఇక 1997 జనవరి 4న హిట్లర్ అనే మూవీతో వచ్చి 5 చెల్లెళ్ళ అన్నయ్యగా నటించి చిరంజీవి గారు సెంటిమెంట్ పండించి లేడీస్ ఆదరణ పొందడమే కాకుండా బ్లాక్ బస్టర్ హిట్ని అందించారు. ఇక అలాగే 1999 జనవరి 1న స్నేహం కోసం అనే సినిమాతో ఇద్దరి మిత్రుల మధ్య జరిగే సంభాషణ, అది నిజం చెప్పాలంటే చాలా మంచి సినిమా. ఈ సినిమా ద్వారా ఆయనకి ఇంకా మంచి ప్రశంసలు వచ్చాయి. 2000 సంవత్సరం జనవరి 7న అన్నయ్య, నా పేరు అన్నయ్య అనుకుంటూ ఒక బ్లాక్ బస్టర్ హిట్తో సంక్రాంతి ఫ్యామిలీ ఎంటర్టైనర్ హీరోగా ఆయన కంటిన్యూ చేశారు. ఇక అలానే 2001 జనవరి 14న మృగరాజు అంటూ ఒక సినిమాతో వచ్చారు. అది ఆశించినంత ఫలితం దక్కలేకపోయింది, కొంత ఫ్లాప్ మూవీగా మారింది. ఇక 2004 జనవరి 15న మళ్ళీ అంజీ అనే మూవీతో, చెప్పాలంటే ఇది యావరేజా హిట్టా ఫ్లాపా పక్కన పెట్టండి, అప్పట్లో ఈ విజువల్స్ కానీ, అప్పట్లో ఆ స్టోరీ కానీ, అప్పట్లో ఆ గ్రాఫిక్స్ కానీ అద్భుతంగా ఉన్నాయంటూ దీనికి నేషనల్ అవార్డు కూడా గెలుచుకుంది ఈ సినిమాకి. అంటే ఆ అంజీ సినిమాకి నేషనల్ అవార్డు కూడా వచ్చింది. మళ్ళీ 2017 సంవత్సరంలో జనవరి 14న ఖైదీ నెంబర్ 150, అంటే ఆయన రీ ఎంట్రీగా వచ్చి 9 ఏళ్ల తర్వాత మళ్ళీ ఒక సినిమాలో ఆయన హీరోగా నటించి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టారు. అంటే బాస్ ఈజ్ బ్యాక్. ఇక మళ్ళీ 2023 జనవరి 13న వాల్తేరు వీరయ్యగా వచ్చి మళ్ళీ బ్లాక్ బస్టర్ ఇచ్చారు. పూనకాలు లోడింగ్ అంటూ సంక్రాంతి విన్నర్గా నిలిచారు. చెప్పాలంటే ఈ సినిమా 200 కోట్లకు పైగా గ్రాస్ సాధించింది. ఇక ఇలా చూసుకుంటే మొత్తంగా 18 సినిమాలండి ఇప్పటి వరకు రిలీజ్ అయినవి.
అందులో 13 సినిమాలు విజయం సాధించగా 5 సినిమాలు మాత్రమే కొంత పరాజయం పొందాయి. ఇలా చెప్పుకుంటూ పోతే నెక్స్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు ఎన్నో మంచి చిత్రాలని మనకి సంక్రాంతికి అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుందాం. ఇప్పుడు ఈ సంవత్సరం ఈ నెల జనవరి 12న రిలీజ్ కాబోయే మన మెగాస్టార్ చిరంజీవి గారి మన శంకర వరప్రసాద్ గారు అనే మూవీ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యి ఈయన ఖాతాలో 19 సినిమాలు సంక్రాంతికి రిలీజ్ చేశారని చెప్పుకునేలా ఉండాలని, అందులో 14 హిట్స్ సాధించారని చెప్పి మళ్ళీ మనం ఆర్టికల్ రూపంలో వీడియో రూపంలో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ మెగాస్టార్ చిరంజీవి గారు. మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. ప్లీజ్ ఇలాంటి వీడియోలని ఎంకరేజ్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఇంకా మంచి మంచి సినిమాలతోనే మీ ముందు ఉంటాం. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ టు సినీ దావత్.